మానవ గంగయ్య, నీ మరణం ఆసన్నమైంది. మర్యాదగా లొంగిపో. కాదో ఎవరినిది యానించి వచ్చినావు? నేను యమధర్మరాజుని, యమలోకం నుంచి వచ్చాను నీ కోసం దున్నపోత మీద. కాదేముడా, నువ్వు దున్నపోత మిందరా లేకపోతే గాడి మిందరా? నాకేమన్నా పనా? నేను ఇప్పుడు ఎలా రాను? నీకు 45 ఏళ్లకే నీకు ఆయుస్సు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఏమాత్రం సమయాన్ని అతిక్రమించకుండా మర్యాదగా బయలుదేరు. నువ్వు నాకేమో తమాష పడకాకు. నేను రానని చెప్పినా రాను. ఓ యమపాశాన్ని వదలమంటావా గంగయ్య? అదో నీ దగ్గర యమపాశం ఉన్నది, నా దగ్గర చేతిలో శాలకాడున్నది. తీసి తెంగినాననుకో నడువుల చుట్టూ పరక్క రావాలట్నే. యమలోకంలో ఉండేటువంటి యమధర్మరాజు అనేటువంటి నిన్ను అతి మాట్లాడతావా? నువ్వు చెప్పేది బాగున్నదే ఏమిడా? కాదు, నేనేమన్నా పాపాలు చేసినానా? ఏమన్నా చంపినానా? ఎవరేమన్నా ఆక్రమించుకున్నానా? ఏం చేయలే కదా. నాకేం చెడు అలవాట్లు కూడా లేవు. మరి నన్ను ఏమిటికి నువ్వు 45 ఏళ్ళకే దొరకమాతావు? అవన్నీ నాకు తెలియదు గంగయ్య. నా పుస్తకంలో నీకు 45 ఏళ్లకే నీకు ఆయుస్సు ఉంది. మర్యాదగా దున్నపోతుని ఎక్కువ చెప్తున్నా. ఇప్పుడే నేను దున్నపోతుని ఎక్కను. నేను ఇప్పుడల్లా రాను. నేను నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, నాకు చాలా పనులు ఉన్నాయి. ఏంది గంగయ్య నువ్వు మాట్లాడేది? యముడికే ఎదురు తిరిగి మాట్లాడతావా? కాదు మరి ఏం చేయమంటారు నువ్వు చెప్పేదా? కాదు, మంచోళ్ళని పిన్నా దొరకమయ్యా, చెట్టోళ్ళని పిన్నా దొరకబోతుంది. ఏమిటి మీరు చేసేది? మేము నరకలోకానికి దొడుకోమాము, స్వర్గలోకానికే దొడుకోబోతాము. కానీ నీకు ఆయుస్సు తీరిపోయింది, నువ్వు ఇంకా అర్జెంటుగా పైకి రావాలా. ఎంతైనా పొంగ పడుకో. 10 నుంచి మధ్యాహ్నం దాకా ఈ నుంచి కథలు అంతే కథల్లో. నీ వల్ల అయింది చేసుకోపో. గంగయ్య నాకు ఆవేశాన్ని తెప్పించుకో. మరి ఏమిటి నువ్వు మాట్లాడైతే? కాదు, 45 ఏళ్ళకి నేను దొరకబోతానంటే పిల్లలు పెళ్ళిళ్ళు ఏం కావాలా? కాదు, నాకు ఒకరి బట్టి 2 భార్యలు అయిపోయా, వాళ్ళకి చెడ్డ మనిషి చూడాలా, ఇల్లు వాకిలు కట్టియాలా? ఏమి లేకుండా దొరకబోతే అయితే మీ పిల్లలకి మీ భార్యలకంతా మేము ఇల్లు కట్టించా కూర్చోండాము కింద. కాదు ఏమిటి స్వామి, నువ్వేం ఇల్లు కట్టివని చెప్పలా. నేను ఇప్పుడల్లా రాలేను, నా సమస్యలన్నీ తీర్చుకోవాలా. నెమ్మదిగా ఉంటే వచ్చాపో, ఇప్పుడల్లా రాను. గంగయ్య చివరిసారిగా చెప్తున్నా, మర్యాదగా దున్నపోతుని ఎక్కుతావా, యమపాశాన్ని వదలమంటావా? దున్నపోతా పైకి గెంతు వేయి. ముందుగానే చెప్తున్నా, రానని చెప్తున్నా నేను. అయ్యా ఉండు తప్పించుకోకాకు. కాదు, నేనే చెప్తుంటే అర్థం కదా నీకు. రా, ఎంత దూరం వచ్చావరా? గంగయ్య ఆగు. కాదు, ఏంది ఆగైతే? కాదు, నాకు పనులు ఉన్నాయని చెప్తా ఉన్నా కూడా నేను దొరకపోతానంటే ఏమిటి నువ్వు చెప్పేది? గంగయ్య రాజంపేట బైపాస్ లో పో, టౌన్ లో పోకాకు, దున్నపోతు బెదురుకుంటాది. అదో నువ్వు ఎంతవరకు ఇచ్చినా ఉపయోగంలే, నేనుగా రాను. ఏమని చేసుకోండి. మర్యాదగా ఆగు, నందలూరు వచ్చింది, మర్యాదగా ఆగుతావా లేదా? అదే నీకు చెప్పేది అర్థం కదా. నేను నువ్వు ఎంత దూరం వచ్చినా కూడా నేను రాను. గంగయ్య నీ కాలం అయిపోయింది గంగయ్య, నువ్వు పైకి రావాల్సిందే. అదో చిత్రగుప్తుకు ఫోన్ చేసి నా డేట్ తారీఖులన్నీ మార్చమను. గంగయ్య ఆ విధంగా మార్చేదానికి కుదరదు. మర్యాదగా పైకి వస్తావా రావా? నువ్వు మర్యాదగా ఆగు. అదో ఏమిటికి ఆగుతాను? 24 గంటలు అరే రామకృష్ణ అనుకునేవాడి నేను బిడ్డ తెచ్చుకోబోతాను. నేను ఒప్పుకోను. గంగయ్య అది రాత, విధి రాతది, తప్పించుకోలేవు. ఎట్ట తప్పించుకుంటానో చూడు. అయ్యా ఒంటిమిట్టు వచ్చేసింది, మధ్యాహ్నం టైం అయిపోయింది, మర్యాదగా ఆగుతావా లేదా? అదేమిడో ఏమో నా మీదకే వచ్చినావే. ఒకటేమైనా పాపాలు చేసేవాళ్ళు దుర్మార్గులు అంతా ఉన్నారు, వాళ్ళ దగ్గర. గంగయ్య దున్నపోతు అలిసిపోతుంది, ఆగుతావా లేదా నువ్వు? గంగయ్య ఎదురుగా లారీలు బస్సులు వస్తున్నాయి, శబ్దానికి దున్నపోతు బెదురుకుంటుంది, మర్యాదగా ఆగు. నేనైనా చెప్పు, నేను ఆగను. అయ్యా ఎక్కడికి పోతున్నావు, ఎట్లా అదన్నా చెప్పు. కాదా, మైదుకూరు దాకా పోతున్నా. మైదుకూరు అంకాలమ్మ గుడికి అడిగి పోయి గుళ్ళో కూర్చుంటా. ఎట్టొచ్చావో రా లోపలికి. గంగయ్య అక్కడికి వెళ్ళకు. ఏం చెప్తే ఇదే మార్గం లేదు నువ్వా? కాదు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా? కాదు, ఎన్నిసార్లు చెప్పేది నీకు? అప్పుడే దిగకపోతే. గంగయ్య ఆగు, నేను అలసిపోయాను. కాదు, నా ఎంబడితే వచ్చేది ఎందుకు నువ్వు? ఓ పైకి నేనాను. గంగయ్య నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నాకు దాహం వేస్తుంది. గంగయ్య ఇదో స్వామి వాటర్ ప్యాకెట్ క్యాచ్ పట్టుకో. గంగయ్య ఒకటే వచ్చింది వాటర్ ప్యాకెట్, ఇంకా 2 వెయ్యి. ఇదో స్వామి వాటర్ ప్యాకెట్ లో తాగో, పోయినకి పో. నేను ఒట్టి చేలతో పోను, నిన్ను తీసుకునే పోతా. అదో నన్ను తీసుకొని పోవాలంటే ఇంకా 50 ఏళ్ళు నిన్న ఉన్నాను నువ్వు కింద భూమి మీద. గంగయ్య ఆకలేస్తుంది నాకు, మర్యాదగా ఆగు. కాదు, ఇంకొక రోజు రా, చెన్నూరు వచ్చాది, చెన్నూరులో బిర్యానీ కట్టించుకొని పొట్ట విసిరేస్తా తిందువో. గంగయ్య ఇప్పటికే చాలా లేట్ చేసావు, మర్యాదగా దున్నపోతుని ఎక్కువ. ఇదో స్వామి బిర్యానీ పొట్లం కట్టించుకున్నా, ఇదో క్యాచ్ చేస్తున్నా, పట్టుకో. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఈ రోజు నీ టైం అయిపోయింది గంగయ్య. నన్ను పట్టుకోవాలంటే తపస్సు చేయాలి నువ్వు. గంగయ్య దున్నపోతు అలిసిపోతుంది, ఆగు. కాదు స్వామి, కాజీపేట దగ్గర
తెలిసిన వాళ్ళు ఉన్నారు కుర్తిని నిలబెట్టించా. గంగయ్య యముడికే నువ్వు చుక్కలు చూపిస్తావా? ఆ దేవుడు నేను అప్పుడే బొమ్మున్నా కదా ఎనికి నిన్నెవరు రమ్మన్నారు నా ఎమ్మిడితే? గంగయ్య ఇది పద్ధతి కాదు. కాదు నీకు కూడా ధర్మం కాదు. గంగయ్య ఈ రోజు నువ్వు చనిపోవాల్సిందే. నాకు కూడా కోపం వచ్చింది అనుకో నేను మర్యాదగా పెట్టను. నేను ఎన్ని పొద్దున్న లేచింటే హరే రామ హరే కృష్ణ అనుకుంటా ఎవరికి ద్రోహం చేయకుండా ఉంటే ఏ విధంగా దొరకబోతావు నన్ను నువ్వు? గంగయ్య నీ మరణం తేదీ ఇంతవరకు ఉంది. అదో దెంగపై సించిపారు దెంగపోండి లేకపోతే అన్న దెబ్బలు దెంగండి ఏమిటి నువ్వు రాసేది? గంగయ్య ఇది పద్ధతి కాదు. అమ్మవారి దేవాలయంలో దాముకున్నావు నువ్వు. మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు నేను మైదుగురిలో ఉన్నాను అమ్మవారి గుడికాడని చెప్పు. గంగయ్య మర్యాదగా బయటికి రా. ఎంతైనా భంగపడు నేను అంకాలమ్మ గుళ్ళో నుంచి బయటికి రాను నువ్వు పోయిన దాకా. యమధర్మరాజా, అమ్మా అంకాలమ్మ తల్లి నమస్కారం తల్లి. గంగయ్య నాకు పరమ భక్తుడు. ఆయన అలసిపోయినంత వరకు జీవిస్తాడు. తదాస్తు తల్లి. అంకాలమ్మ తల్లి